ఆనంద్ గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు ఈ రకంగా ఒక యాప్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజలతో కలిసి ఉందామన్నది రాజకీయ లబ్ధి ఎలా అవుతుంది? అంటే ఒకరికి సాయం చేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి, లేకపోతే విపరీతంగా సంపాదన ఉండాలి. ఆ రెండిట్లో ఆనంద్ గారికి ఏమున్నాయి? రెండు ఉన్నాయా? నాన్నగారు బ్లెస్సింగ్స్, దేవుడి దయ వల్ల. ఆయన మాకు నేర్పింది ఒకటే, మన దగ్గరికి ఎవరైనా కష్టంతో వస్తే వాళ్ళని ఆదుకొని మనం గుమ్మం దాటి బయటికి పంపించాలి. ఆ రోజే మనకు వాల్యూ. అంటే నాన్నగారు ఆ పేరుతోటే మీరు రాజకీయం నడిపించాలని చూస్తున్నారు. ఆడారి తులసిరావు గారు అబ్బాయి కదా, మీరంటూ ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీని ఏమైనా క్రియేట్ చేసుకున్నారు? ఇప్పుడు కాదండి, నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఆరా తులసిరావు గారు అబ్బాయి అంటారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రోజు కూడా ఆయన అట్లీస్ట్ మేము ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ ముఖం కాసు కూడా చూసేవారు కాదు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు అవసరం అయితేనే మాట్లాడతారా? అంతేనండి. ఈ రోజు ఈ మనిషితో అవసరం లేదు అని అంటే ఆయనకి ఒక 50 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడన్నా అలా నడివడి మీద వదిలిసిపోతుంది. అంటే హెరిటేజ్ ఈడ్ష మేమే చూపించారంటారా అని అనుకోవాలి నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నచ్చారు? నాన్నగారు చనిపోయారు. సో చాలా మంది జనం ఆయన చుట్టూ వస్తే ఎదుర్కొన్నాను రమ్మని కౌగులించుకుని ఒకటే మాట, నేను నీకు అన్నలా నేను ఉంటాను, తండ్రి లేని లోటు నీకు ఏం ఇబ్బంది ఉంటుందో నేను చూసుకుంటాను అని చెప్పారు. ఈరోజు పాదయాత్ర చూస్తూ ఉంటే చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఆ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఆయన వస్తున్నారని చెప్పి రోడ్డు మీద చేసి ఆయన నెల్లికి కలిసి వైజాగ్ మొత్తం దోచేశారట. అసలు ఎక్కడ ఒక ఎకరా భూమి కూడా లేదని నిజమా? 14 సంవత్సరాలు సీఎం చేశాడు, ఆయన ఎంత దోచుండాలి? పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వాళ్ళకి అందరికీ భయమట. భయం సరే అండి, ఎలక్షన్ అయితే తెలుస్తుంది ఏది భయం ఏది భయం కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదా? ఆయన ఒక ఎమ్మెల్యే చేశారా ఒకసారి? రాజకీయ నాయకుడిగా పనిచేయడం, రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ఆయన మంచి హీరో.